निकलते बाहर बड़े भाई को ढकालते बड़े भाई को ढकालते मैं क्या बोल रहा हूँ बड़े भाई को ढकालते क्या निकलते बाहर హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి అక్కడ సమీక్ష జరుగుతున్న సమయంలో ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. మనకు ఆ విజువల్లో క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ విహెచ్ ఉన్నారు, అలాగే అజారుద్దీన్ ఉన్నారు, పొన్నం కనిపిస్తున్నారు. వీళ్ళందరూ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో చూస్తూ ఉండిపోయారు. ఒకరినొకరు తోసుకున్నారు, ఒకరి మీద ఒకరు ఇక చేతులు వేసుకున్నటువంటి పరిస్థితి, చేయి చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. అండ్ విహెచ్ని కూడా పక్కకు తోసేసే ప్రయత్నం జరిగిందని ఆ గొడవలో ఫిరోజ్ ఖాన్ చంప ఉస్మాన్ అలీ హజరీ కొట్టారు, చంప మీద కొట్టారని ఫిరోజ్ ఖాన్ని మనకి సమాచారం అందుతోంది. మనం చూడొచ్చు ఎవరి గ్రూప్ వాళ్ళు ఒకరి మీద ఒకరు చాలా అగ్రెసివ్గా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు, పైకి వస్తున్నారు, చాలా ఆవేశంగా ఒకరినొకరు చూసుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. ఇక కొట్టుకోవడం ఒకటే తక్కువ, గల్లబట్టుకొని అన్నట్లుగా ఉంది పరిస్థితి అక్కడ చూస్తుంటే. అండ్ సీనియర్ నాయకులు అందరూ కూడా ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయినటువంటి పరిస్థితి. డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ మనతో జాయిన్ అయ్యారు. శ్రీధర్, నాయకులు సీనియర్ నాయకులు కొట్టుకోవడం ఏంటి? కాంగ్రెస్లో చాలా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకున్నటువంటి నాయకులు ఇద్దరూ కూడా, అటు కార్వాన్ నుంచి అయినా ఇటు నాంపల్లి దగ్గర నుంచి అయినా సరే, ఇద్దరు నాయకులు ఇలా కొట్టుకోవడం ఏంటి? ఉన్న సీనియర్ నాయకులు ఏం చేస్తున్నారు అలా గొడవ పడుతున్న సమయంలో? అసలు గొడవ ఎందుకు జరిగింది? హైదరాబాద్ సంబంధించిన దానిపై రివ్యూ జరుగుతుండగా ఈ గొడవ జరిగింది. సీనియర్ నాయకులు ఇద్దరు అయినప్పటికీ కూడా ఒకవైపు ప్రోటోకాల్ కు సంబంధించినటువంటి అంశం వచ్చింది. ఇద్దరు నేతలు బాహాబాహికి దిగడమే కాకుండా కొట్టుకునేంత వరకు కూడా వెళ్లారు. వారే కాకుండా ఆ లోపల ఎక్కడైతే రసపస జరిగి కొట్టుకునేంత వరకు వెళ్ళిందో అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, సీనియర్ నేత విఎస్ సైతం కూడా కింద పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు అక్కడే ఉన్నటువంటి మంత్రులు కూడా సైలెంట్ గా ఉండడంతో ఇంకా అటు ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం అనేది కూడా తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. మరొక పక్క ఇద్దరు నేతల మధ్యలో ఎప్పుడైతే ఇక్కడ గొడవ జరిగిందని తెలిసిందో వాళ్ళ అనుచరులకు సంబంధించి బయట కూడా పెద్ద ఎత్తున కూడా మోహరించడమే కాకుండా వారికి సంబంధించి కూడా ఏదైనా గొడవ జరిగితే చూసుకుంటామని గాంధీ భవన్ పరిసర ప్రాంతాలన్నిటి కూడా అటు కార్వాన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేత యొక్క అనుచరులు రావడం, మరొక పక్క అటు బయట ఉన్నటువంటి నేతలు కొంత వాళ్ళని చదువు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ విహెచ్ అటు ఇందిరాభవన్ లో కూడా అటు ఫిరోజ్ ఖాన్ ను కూర్చోబెట్టుకుని ఆయనకు నచ్చ చెప్తా ఉన్నాడు. ఆయన కార్వాన్ నేత వెళ్ళిపోయిన ఇక్కడ నుంచి గాంధీ భవన్ నుంచి ఆయన్ని కార్వాన్ ఇన్ఛార్జ్ కూడా పంపించారు. అయినప్పటికీ కూడా నేతల మధ్య కొంత శాంతించినప్పటికీ కూడా అటు కాంగ్రెస్ లో ఇటువంటి సంబంధించిన కూడా ప్రోటోకాల్ రగడ ఒక పక్క అధికారంలో ఉంది, మరొక పక్క ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఇలా వ్యవహరించడం అనేది కూడా పార్టీకి ఏం మెసేజ్ ఇస్తారు, పార్టీ కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తారు అన్నటువంటి కొంత అటు కార్యకర్తలు సైతం అసహనం చేస్తున్నారు. ఎందుకంటే అటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమావేశానికి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరొక మంత్రి హైదరాబాద్ కు చెందినటువంటి మంత్రిగా ఉన్నటువంటి నేత హజారుద్దీన్ సైతంగానే ఉండగానే ఇలా వ్యవహరించడం సరికాదు అంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు కొంత తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడే కాదు, ఎందుకంటే ఇప్పటికే అటు కార్వాన్ ఇన్ఛార్జ్ వెళ్ళిపోయినప్పుడు కూడా మరి ఈయన ఫిరోజ్ ఖాన్ ఇక్కడే ఉన్నాడు. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి హనుమంతరావు సైతం కూడా ఇంకా అయినని మరి ఇక్కడే కూర్చోబెట్టుకొని నచ్చ చెప్తున్నాడు. నేతల అసహనానికి కూడా ఈ రోజే కాదు ముందు నుంచి కూడా వారి ఇద్దరి మధ్య కొంత వైరం ఉన్నట్టు కూడా గొడవ చూస్తే స్పష్టంగా అయితే అర్థమవుతుందన్ను. ఎందుకంటే వారికి సంబంధించి వెళ్ళేటప్పుడు మీడియాతో కార్వాన్ ఇన్ఛార్జి మాట్లాడేటువంటి ఆయనతో మాట్లాడిచ్చారు. ఆయన కూడా ఒకటే చెప్పారు, అన్నదమ్ముల గొడవ ఇది సద్దుమందింది, అటు ఫిరోజ్ ఖాన్ కు ఒకవైపు కూడా క్షమాపణ చెప్పాం, మేము కలిసిపోయామని చెప్తున్నప్పటికీ కూడా ఈ గొడవ అనేది కూడా బాహాబాయి చేయడం కానీ కొట్టుకునేంత వరకు వచ్చిందంటే డెఫినెట్ గా కూడా ఇది ముందు నుంచి జరుగుతున్నటువంటి గొడవ. శ్రీధర్, ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. విహెచ్ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తోంది. ఏం మాట్లాడారో చూద్దాం, తర్వాత మనం కొనసాగిద్దాం. విహెచ్ ఏమన్నారో చూద్దాం.
విహెచ్ కనిపిస్తున్నారు, పొన్నం కనిపిస్తున్నారు, అద్దంకి దయాకర్ వీళ్ళందరూ కనిపిస్తున్నారు, అక్కడ సీనియర్ నాయకులే ఉన్నారు. అయితే విహెచ్ చాలా సీరియస్గా మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. ఈజ్ వెరీ అగ్రెసివ్ అక్కడ కనిపిస్తుంది. మేబీ ఇంత ఇండిసిప్లైన్గా ఉంటే ఎలా అనే దానికి సంబంధించి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే మరోవైపు ఇప్పటికే ఫిరోజ్ ఖాన్తో మాట్లాడారు అంటూ తెలుస్తుంది. అయితే అసలు నాయకులు ఒకరి మీద ఒకరు చేయి చేసుకునే స్థాయి వరకు ఎందుకు వెళ్ళింది గొడవ? మరి సీనియర్ నాయకులందరూ ఏం చేస్తున్నారు ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే అనేది కూడా చాలా కీలకం. ప్రోటోకాల్ విషయంలో కొంత గొడవ జరిగినట్లుగా మనకు అర్థమవుతుంది. అక్కడ ఎవరు కూర్చోవాలి, ఎవరు పక్కన ఎవరు కూర్చోవాలి, ఎవరు ఏ సీక్వెన్స్లో కూర్చోవాలి అనే అంశానికి సంబంధించి దగ్గర గొడవ మొదలైనట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దీని మీద యాక్షన్ ఏ ఉండబోతుంది? అంత ఈజీ కాదు. ఒక జాతీయ పార్టీ, అలాంటి జాతీయ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న నాయకులు కదా వీళ్ళు. ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఉండి ఇలా బాహాబాహికి దిగడం, కొట్టుకోవడం ఇది ఖచ్చితంగా ఇక్కడితో ఆగదు. గతం నుంచే వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని సమస్యలు ఉన్నాయి అనేది మనకు అర్థం అవుతుంది, ఇంతకుముందు శ్రీధర్ చెప్పినట్లుగా. అండ్ ఇప్పుడు ఇక్కడితో ఆగే పరిస్థితి లేదు. ఒకరి మీద ఒకరు చేయి చేసుకున్నారంటే ఖచ్చితంగా ఫర్దర్గా దీనికి సంబంధించి కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులోనూ హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులు ఇద్దరు కూడా. శ్రీధర్ ఉన్నారు మనతో. శ్రీధర్, సో ఏం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్? డెఫినెట్ గా ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించినటువంటి అంశంలో రివ్యూ మీటింగ్ లోనే నేతల ప్రోటోకాల్ అక్కడ ఏదైతే ఉందో ఈ విధంగా కొట్టుకోవడం పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇద్దరు నేతలు కూడా ఇందాక మీరు అన్నట్టుగా సీనియర్ నేతలు పార్టీకి సంబంధించినటువంటి అంశంలో క్రమశిక్షణగా ఉండాలి. అటువంటి నేతలు కూడా కొట్టుకుంటే కింద ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఏ మెసేజ్ తీసుకెళ్తారా అని చెప్పి కూడా కొంత దానిపైన కూడా కొంత అసహనం అయితే వ్యక్తమవుతుంది. అటు సీనియర్ నేత, కాంగ్రెస్లో ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి నేత, సీనియర్ నేత, అటు ఉన్నటువంటి విహెచ్ను సైతం కూడా ఇద్దరు నేతల మధ్య ఆపేందుకు వెళ్తే కూడా కొంత తోసేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. ఆయన కింద పడేంత పని కూడా అయింది. అక్కడ క్లియర్ కట్గా విజువల్లో కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇటువంటి నేతలకు సంబంధించి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉంది. ఏదైనా ఇబ్బందులు ప్రోటోకాల్కి సంబంధించినా కానీ ఇతర ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకోవాలి. ప్రోటోకాల్ రగడ వస్తే మాత్రం అక్కడే ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు. ఒకటి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి మంత్రిగా ఉన్నటువంటి అజరుద్దీన్ ఉన్నారు. కాబట్టి ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడే పక్కన ఉన్నటువంటి మంత్రులకు చెప్పడమే కాకుండా తనకు ఉన్నటువంటి ఇబ్బందులను కూడా క్రమశిక్షణ కమిటీకి తీసుకెళ్తే బాగుండని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాని ఇట్లా బాహాటంగా కూడా మంత్రుల ముందు కానివ్వండి, సీనియర్లకు సంబంధించినటువంటి విషయంలో సీనియర్ల ముందు ఇలా దిగడం కూడా సరికాదు అంటూ కూడా కొంత గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఇద్దరు నేతల మధ్యలో కూడా నార్మల్గా నేతలు చూస్తుంటాం బాహాబాయికి దిగుతుంటారు. అటువంటిది కాకుండా ఒకరిపై ఒకరు దాడికి దిగడం అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొంత సహేతుకం కాదని కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. మరొక పక్క అటు కార్వాన్ ఇన్ఛార్జ్ సైతం కూడా శ్రీధర్ ఒక్క నిమిషం మీ లైన్లో ఉండండి. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్ ఆర్టీవీ దగ్గర ఉంది, ఒకసారి మీకు ప్రజెంట్ చేస్తుంది. ప్లీజ్ టేక్ యూ లుక్ వన్స్. అదిగో చూడండి మీరు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా విజువల్ని చూపిస్తుంది. ఫిరోజ్ ఖాన్ చంప మీద ఉస్మాన్ అలీ ఖాన్ కొట్టడం, ఆ తర్వాత ఆ దెబ్బకి ఫిరోజ్ ఖాన్ కింద పడిపోవడం మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ వెంటనే ఫిరోజ్ ఖాన్ని పైకి లేపారు ఆయన సపోర్టర్స్. కానీ ఫిరోజ్ ఖాన్ కొంత తమాయించుకొని నిలబడ్డారు. తిరిగి అంతే అగ్రెసివ్గా పైకి వెళ్లకుండా కొంత ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఉస్మాన్ అలీ హజరీకి సంబంధించి
ఏం యాక్షన్ ఉండబోతుంది? డైరెక్ట్గా మాట్లాడుకోవడం లేదంటే ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం అనేది సహజమే, నాయకుల మధ్యలో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆ సమీక్షలో సీనియర్ నాయకులు ఉండగానే ఒకరి మీద ఒకరు ఇలా దాడి చేసుకోవడం అనేది ఖచ్చితంగా చాలా సీరియస్గా కన్సిడర్ చేసి